అందుకని ఎముకలు తీసుకెళ్ళి గంగలో కలపండో అనడానికి గల కారణం అది. ఎవడో చెప్పేట తగలబెట్టిన తర్వాత ఏడాదిలోపు కలపకపోతే ప్రమాదం అని ఏమో గరుడ పురాణం చెబితే, అబ్బెబ్బే 11 రోజుల్లోపు నదిలో కలపకపోతే ఆ వ్యక్తి నాశనం అయిపోతాడా? పూర్వకాలంలో ఇవాళంటే విమానాలు వచ్చాయి, మీకు రైళ్లు వచ్చాయి, కానీ పూర్వం నడిచి వెళ్ళేవారు. కాలినడకన ఇంట్లో గంగానది దగ్గరికి బయలుదేరిన వాడు ఏమైపోతాడు, ఎంతకాలం పడుతుంది ఒకసారి ఆలోచించండి. కాశీఖండంలో కథ విన్నారుగా మీరు. అందులో ధనంజయుడు అనేవాడు వాళ్ళ అమ్మ యొక్క ఎముకలు భస్మం తీసుకుని కాశీకి వెళ్ళడానికి 3 నెలలు పట్టింది. 3 నెలల్లోపు కలపగలడా? 11 రోజుల్లోపు కలపాలని ఎక్కడన్నా ఉంటుంది? అసలు ఉండదు. కాబట్టి అలాంటివి నమ్మకండి. ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఏడాదిలోపు ఆ ఎముకలు కానీ భస్మం కానీ గంగానదిలో కలిస్తే వారికి మోక్షం తొందరగా వస్తుంది. అందుకని ఏడాదిలోపు చేయమన్నారు. అంతేగాని ఈ మైళ్ళు 11 రోజుల్లోనే పరిగెత్తుకుంటూ వెళ్ళొచ్చేయండి ఫ్లైట్లో, టైట్ షెడ్యూల్ పెట్టుకోండి, 11 రోజుల కార్యక్రమం ఆపేయండి ఎక్కడ చెప్పలేదు. అసలు ఈ 11 రోజుల్లో కదలకూడదు, చెయ్యకూడదు అంతే. కాబట్టి అవి దృష్టిలో పెట్టుకోండి. కారణం ప్రాచీన కాలంలో ఎప్పుడూ 11 రోజులు ఇళ్లలోంచి కదలలేదు. మనం తర్వాత ఏవేవో వెసులుబాట్లు తెచ్చుకున్నాం, రకరకాలు పెట్టుకున్నాం, కానీ వ్యాసుడి అంతరంగాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అందుకని కంగారు పడకుండా ఉండడం కోసం ఈ విషయం చెబుతున్నాను. ఎప్పుడు కలిపినా పర్వాలేదు, ఏడాదిలోపు కలపండి. మళ్ళీ ఇట దాన్ని భాగం చేయకుండా కలపాలట, అది చెప్పలేదు. ఒక భాగం గంగలో కలుపు, ఒక భాగం తీసుకెళ్ళి మరో నదిలో కలుపు అని ఎప్పుడో మహానుభావుడు పునర్వసు అనేవాడు చెప్పాడు. అదే పురూరువుడు కూడా చేశాడు. పూర్వకాలంలో అనేక నదుల్లో కలిపారు. ప్రయాగ దగ్గర కలిపారు, కాశీ గంగలో కలిపారు. అలా కలిపినటువంటి వాళ్ళ ఎన్నో చరిత్రలు ఉన్నాయి. అందువల్ల గరుడ పురాణం పూర్తిగా చదవాలి, కొన్ని శాస్త్రములు బాగా చదవాలి, అర్థం చేసుకోవాలి. చేసుకుంటే లాభం. పిడివాదం చేస్తే దానికి వాదోపవాదాలు లేవు. అసలు వాదించడం అనవసరం. ఎవడిష్టం వచ్చినట్టు వాడు చేసుకోమనండి, కానీ తెలిసినంత